గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తీసేస్తున్నారంటే ఎంత నిజమో ఎంత అబద్ధమో టాలెంట్ లేని వాళ్ళకే తీసేస్తున్నారేమో అని నేను అనుకున్నాను. కానీ ఒకళ్ళు ఎన్నో సంవత్సరాల అనుభవం ఉండి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని బాగా కుటుంబం బాగుంది. ఇంకా ఉద్యోగం కోసం అని చెప్పి అమెరికాకి వెళ్ళారు ఫ్యామిలీ మొత్తం. అక్కడ ఇక్కడ ఇల్లు వాకిలు ఎన్ని అమ్ముకొని వీసా తెచ్చుకొని ఆ డబ్బులు తీసుకొని అమెరికాకి వెళ్ళడం జరిగింది. అమెరికా వెళ్ళిన తర్వాత అందరూ అన్నట్టుగానే సాఫ్ట్వేర్ ఉద్యోగం సంక్షోభంలో పడిందో ఏమో తెలియదు, కానీ సాఫ్ట్వేర్ అబ్బాయి ఫ్యామిలీ పిల్లలు అందరితో కలిసి అమెరికా వెళ్ళిపోయాడు. అక్కడ సెటిల్ అయ్యి హ్యాపీగా సంతోషంగా జీవించాలని. మరి అక్కడ ఉద్యోగం తీసేసారేమో తెలియదు, కానీ ఇప్పుడు ఇండియాకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియాకి రావడానికి వాళ్ళ అత్తగారిని సపోర్ట్ అడుగుతున్నాడంటే ఇక్కడ పరిస్థితి బాగలేదు, మేము ఇండియాకి వచ్చేయాలి, మాకు అక్కడికి రావాలంటే మాకు డబ్బులు కావాలి, ఛార్జీలకి పంపించండి అని అడగటం జరుగుతుంది. అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే కొద్దిమందే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో బాగా సెటిల్ అయిపోతారు. చాలామంది అత్యాశకు పోయి పులిని చూసి నక్కవత పెట్టుకున్నట్టుగా వాళ్ళలాగా మనం కూడా హ్యాపీగా సంతోషంగా బతకచ్చని ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. అది ఇంతకుముందు బాగానే జరిగింది, కానీ ఇప్పుడైతే పరిస్థితి బాగలేదని అర్థమవుతుంది. అందరు చెప్తుంటే ఏందో అనుకున్నాను, కానీ నాకు కూడా అవగాహన లేక నేను ఒక వీడియో చేస్తే కొంతమంది అన్నారు ఇబ్బంది ఏం లేదు అని. ఇప్పుడు మనకు తెలిసిన విషయాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే విదేశాల్లో చాలామంది మన వాళ్ళు బాధపడుతున్నారు అనే విషయం అర్థమైంది. దీపముండంలో ఇల్లు చక్కదిద్దుకుని అంటే పెద్ద స్థాయి అంటే బాగా ఇక్కడ ఆస్తులుండి పోయిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు. వాళ్ళు కాలం అనుకూలంగా ఉన్నప్పుడు సంపాదించుకొని ఇక్కడ ఇండియాలో ఆస్తులు కూడబెట్టుకుని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఉన్న ఆస్తులు అమ్ముకొని అక్కడికి పోయి ఏదో సాధిద్దాం అనుకున్న వాళ్ళు మటుకు ఇబ్బంది పడుతున్నారు అర్థమైంది. అదే చెప్పాను కదా, ఏదైనా సరే కొంతకాలం ఉంటుందండి అదృష్టం అనేది. అది కొద్ది మందికి మటుకు 2-3 తరాలు ఉంటుంది. చాలామందికి మటుకు అప్పటికప్పుడు వచ్చి అట్లా వెలుగులాగా వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఇలాగే ఒకసారిగా హైలోకి వెళ్ళి డౌన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొద్దిమంది మాత్రమే స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మటుకు విదేశాల్లో పోయిన వాళ్ళు కొంతమందికి ఉద్యోగాలు తీసేస్తున్నా అంటే నేను నమ్మలేదు, కానీ నాకు వేరే వాళ్ళు చెప్తుంటే అర్థమైంది. మా అల్లుడు కూతురు పిల్లలు అందరూ అమెరికాకి వెళ్ళిపోయారు, అక్కడ ఉద్యోగం చేయాలని. బాగా సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుక్కుని అంతా బాగుంది అనుకున్న తర్వాత ఎన్ని అమ్ముకొని విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇక్కడ ప్రశాంతమైన జీవనం సాగిస్తాడు, ఇంకా ఎక్కువ సంపాదించాలని అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఎన్ని అమ్ముకొని అక్కడికి పోయి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. మన ఇండియాకి రావాలని డబ్బుల కోసం మమ్మల్ని అడగడం జరుగుతుందని. అంటే అర్థమైంది ఏంది, విదేశాలకి ఇక్కడ పూర్తిగా ఏం లేకుండా చేసుకుని అక్కడికి వెళ్ళిపోతే పరిస్థితి చూశారు కదా ఎలా ఉంటుందో. ఏమంటారంటే మనం ఒక అడుగు తీసి ఇంకొక అడుగు పెట్టాలంటే ఇక్కడ మళ్ళా తిరిగి అడుగు పెట్టడానికి అవకాశం ఉంచుకోవాలి. అంతేగాని ఆ పైన నిలబడతామని పైకి కానీ ఎక్కితే ఒకసారి జారితే మటుకు ఇటు కింద పడలేక మధ్యలో పడిపోవాల్సి వస్తుంది. అది పరిస్థితి. సాఫ్ట్వేర్ పరిస్థితి అయితే బాగలేదనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ మధ్య అందరు చెప్తున్నారు, కానీ అదంతా ఒట్టిదేలే, ఈ న్యూస్ వాళ్ళు ఊరక పుకార్లు చేస్తుంటారు అనుకున్నా. కానీ మనకి తెలిసిన వాళ్ళు మనతో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు అర్థమైంది మనకి పరిస్థితి ఏంటంటే సాఫ్ట్వేర్ పరిస్థితి ఎలా ఉందనేది. అందరు చెప్తున్నా మనం అనుకోలేదు, కానీ అయితే అందరికి అలా ఉండదు. చెప్పాను కదా, మొన్న కూడా చెప్పాను, అందరికి అలా ఉండదు, కొద్దిమందికి అలాగే ఉంటుంది. బాగా సంపాదించుకొని సెటిల్ అయినప్పుడు అంతవరకు స్థిరపడిపోయినప్పుడు ఇక్కడే చూసుకుంటే సరిపోయేది కదా. ఇంకా ఏదో సాధిద్దామని ఇక్కడున్న ఆస్తులను అమ్మేసుకొని అక్కడికి పోయి అక్కడ చూడండి ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందో. ఇక్కడికి రావాలన్నా మళ్ళీ డబ్బులు లక్షలతో పని, వచ్చేటప్పుడు లక్షలు వచ్చినాయి. అది ఏదైనంటే మనకి వెలుగు అనేది ఒకసారి వస్తుంది, ఆరిపోతే చీకటి అంతా. జీవితంలో అదృష్టం దురదృష్టం అనేది కాలం అనేది బలమైనది. కాలం ధనవంతుని పేదవాడిని చేసిద్ది, పేదవాడిని ధనవంతుని చేస్తుంది. ఆశలు ఆశలు అద్భుతాలు అప్పటికప్పుడే జరుగుతాయి. ఒక్కోసారి అంతా ఎటు చూసినా చీకటి కనబడుతుంది, అవకాశాలు అన్నీ చేజారిపోతాయి. ఒకసారి అన్ని అవకాశాలు మన చేతిలో ఉన్నట్టు ఉంటుంది. అందుకనే మనిషి ఎప్పుడు కూడా కాలంతో పాటు నడవాలి, కానీ మనం చెప్పినట్టు కాలం నడదు. అందువల్ల ఎలాంటి పరిస్థితులు కూడా పొంగకూడదు, గర్వపడకూడదు. ఇవాళ మన పరిస్థితి బాగుందని అందరం చులకనగా మాట్లాడటం, పరిస్థితి బాగాలేనప్పుడు నా పని అయిపోయింది ఎవరు పట్టించుకోలేదంటే ఈ రెండు కూడా ప్రమాదమే. ఈ రెండు కూడా మంచిది కాదు. కాలం అనుకూలంగా ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి, గర్వపడకూడదు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఇల్లు కట్టేస్తున్నారు, కార్లు కొనేస్తున్నారు, అమ్మేస్తున్నారు, అయిపోయింది అంటున్నారు. 10 సంవత్సరాల్లోని ఇల్లు వాకిలు కట్టడం, బాగా సంపాదించాడని చెప్పడం, మళ్ళీ 2-3 సంవత్సరాలు గడిచే లోపల మొత్తం కోల్పోయారని చెప్పడం. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే అందుకనే రావడం ఎంతసేపు, పోవడం ఎంతసేపు, వాన రాకడా చావు పోకడం అన్నట్టు. ఇందాక నేను బజార్కి పోయేటప్పుడు ఏం లేదు, ప్రశాంతంగా ఉంది వాతావరణం.
అట్లా బయటికి పోయిన వాన దపదపదా కురిసింది, మొత్తం తడిసిపోయి వచ్చేసారు. మనం అనుకున్న వర్షం పడిద్దని. ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అప్పటికప్పుడే ఉపద్రవంలాగా వచ్చింది వర్షం, తడిసి వచ్చాను. అలాగే మనకు కూడా అవకాశాలు అప్పటికప్పుడు ఒక్కసారిగా వచ్చినాయి అని చెప్పి సంతోషపడి సంబరపడితే లాస్ట్కి ఒక్కసారి అవకాశాలు ఎలా వచ్చినాయో అలాగే పోయేటప్పుడు కూడా అన్ని అవకాశాలు అలాగే చేజారిపోతాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనం ముందుకు నడిస్తే మనం అందరం కూడా సంతోషంగా సౌఖ్యంగా ఉంటాం అనేది నా అభిప్రాయం. ఇది వేరే వాళ్ళు ఇందాక నాతో మాట్లాడి చెప్పారు, ఇది పరిస్థితి. బాగా సంపాదించారు కదంటే, బాగా సంపాదించారు, ఇల్లు కట్టారు, కారు ఉన్నారు, అంతా బాగుంది. ఇవన్నీ అమ్ముకొని మళ్ళీ విదేశాలకు పోయి అక్కడ ఉద్యోగం పోయి ఇప్పుడు ఇక్కడ ఇండియాకి రావడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇలా ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, కానీ మనకి వేరే వాళ్ళు చెప్తే విన్నాను అనమాట. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అందుకని తస్మాత్ జాగ్రత్త. సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లని కాదు, వాళ్ళు చూడండి, వాళ్ళ ఆలోచన విధానం చూసి పిల్లల్ని ఇచ్చుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బై బై, థ్యాంక్ యూ.